నమస్తే. ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. సో ప్రధానంగా మూసీ సుందరీకరణలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏదైతే ఈ మూసీ నదిలో పక్కనున్న ఈసా నదికి పక్కనున్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా భూసేకరణ చేస్తూ ఉంది. సో మీరంతా ఖాళీ చేసేయాలి, ఇదంతా మేము ప్రాజెక్ట్ కడతామని అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిన్న దీనికి సంబంధించి ఇక్కడ ఆర్డీఓ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖాళీ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడిన ఒకసారి మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏంటంటే ఇప్పుడు ఇప్పటి నుండో మీరు ఇక్కడ ఉంటా ఉన్నారు, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లా పోరాటం చేయాల్సి వస్తుందని అనుకున్నారు? లేదండి, అస్సలు అనుకోలేదు. లేదు, అస్సలు అనుకోలేదండి. మేము ఏంటో సడన్గా వచ్చేసింది నోటీస్ రాగానే మాకు టెన్షన్, అందరికీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇంకా మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళ ముందు మా గూడు అనేది వెళ్ళబోసుకుంటున్నాం. అంటే భూసేకరణ చేస్తూ ఉన్నాం, గాంధీ విగ్రహం కడుతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి అంటే రెడీగా ఉన్నారా? అంటే మేమైతే ఇవ్వడానికి రెడీగా లేమండి. ఎందుకంటే గాంధీ విగ్రహం ఆల్రెడీ ఉంది అక్కడ, మళ్ళీ ఇంకో విగ్రహం ఎందుకు? ఇక్కడ మూసిని దాన్ని ప్యూరిఫై చేయండి. మూసి రివర్ అంటున్నారు కదా, మూసి దాన్ని అంటే ప్యూరిఫై చేయండి. పక్కన బఫర్ జోన్ అంటున్నారు. అసలు బఫర్ జోన్ ఎక్కడ 20 మీటర్సే, ఇది చాలా పైకి ఉంది. వాటర్ వచ్చినా అక్కడి వరకు వస్తాయి, పైకి రావు. అసలు అంత సేఫ్గా ఉంది. మేము ఇక్కడ నుంచి ఎలా కదులుతామండి? కదిలే ప్రసక్తి లేదు. మేము వచ్చింది స్టార్టింగ్ 13 ఇయర్స్ అవుతుంది వచ్చి, ఇంకా వెళ్ళడానికి అయితే లేదు. వాళ్ళు ఏమైనా వేసుకొని మాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇవ్వడానికి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒక పక్కన ప్రజాపాలన అంటా ఉంది, ఇంతమంది ఎంతమంది కదండి, ఎంతమంది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్ని ఫ్యామిలీస్. కాబట్టి ఎలా ఇస్తాం మేము? కాబట్టి ఇవ్వడానికి అయితే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం రేవంత్ రెడ్డిని. ఎందుకంటే మేమైతే ఇవ్వడానికి లేదు, మాది ప్రైమ్ లొకేషన్ ఇది మళ్ళీ. కాబట్టి తర్వాత డెవలప్ అవుతుంది, ఆ డెవలప్ అయితే మేము కూడా చూస్తాం కదా, డెవలప్మెంట్ చూడాలనే ఉంది మాకు ఇక్కడ ఉండి. కాబట్టి వెళ్ళాలని లేదు మాకైతే. అంటే 5,000 కోట్లు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే రాష్ట్రంలో సమస్యలు అనేవి లేవంటారా మేడం? అంటే ఇంత అభివృద్ధి చేయడం ఉన్నాయండి. అయినా అంటే అందరికీ అంటే అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారేమో, కానీ మాకు ఈ విధంగా డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ కాదు కదా. డ్యామేజ్ చేసి మమ్మల్ని ఆయన డెవలప్మెంట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? డ్యామేజ్ చేస్తున్న అంటే మనుషులని తీసేసి ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఆయన చేసి ఏం డెవలప్మెంట్ కాదు కదా అది. కాబట్టి మేము అలా అండి, అంటే లోన్లీ అందరు పెద్ద రిచ్ అనేం కాదు, జస్ట్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ చేస్తే ప్రాబ్లం కదా, అందరు ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం. మంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంతమంది ప్రజల బాధలు కావచ్చు, ఏడుపులు, ఇవన్నీ దృష్టికి పోవట్లేదు. వాళ్ళ దృష్టికి ఎందుకు ఇంతగా? వాళ్ళ దృష్టికి వెళ్తున్నాయి, కానీ వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్ ఇది తీసుకోవాలని ఉన్నట్టుంది. కానీ మాకైతే అలా కాదు కదండి. మేము సడన్గా చెప్తే ఏం చేస్తాం చెప్పండి? మాకు తెలీదు. గాంధీ సరోవర్ అయితే అది వాళ్ళు ఎక్కడైనా కట్టుకోండి, ఇక్కడ ఇది ఓపెన్ ప్లేస్ కాదు కదా, ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఇది తీసేసి కడతామంటే ఎట్లా ఇస్తాం? ఇవ్వలేం కదా. అది మేము అనేది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి విగ్రహం కోసం మీరు ఇళ్ళన్ని ఖాళీ చేయాలి, మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని చెప్పేసి ఏం చెప్తారు? మేమైతే చేయమండి. మేము ముందు నుంచి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాము, ఉంటున్నాము, ఇంత బాగా ఉంటున్నాము. మళ్ళీ మాకు ఇప్పుడు 50 ఇయర్స్ పైన ఉన్నాము అందరం. ఏంటంటే ఇక్కడ సెటిల్ అయిపోయాం మేము, ఇంక ఇక్కడ మాకేం బాధలు లేవు. నెక్స్ట్ లైఫ్ పెళ్ళిళ్ళు చేసేసి హాయిగా ఉందాం అనే టైంకి ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళలేము, మేము కొనలేము. పోనీ వాళ్ళు ఇస్తా అంటున్నారు కానీ డబ్బులతో ఏం కొంటామండి? ఇప్పుడు ఎంత కాస్ట్ ఆఫ్ అయిపోయినాయి చెప్పండి. అపార్ట్మెంట్స్ ఏవైనా 2 కోట్లన్నా ఉన్నాయి, అంతవరకు మేము ఏం పెట్టలేమండి. వాడు ఇచ్చేది ఎంత ఇస్తారు చెప్పండి? మేమైతే దీనికి వ్యతిరేకిస్తున్నాం, మేము వెళ్ళామండి. కరెక్ట్ ఉన్నాయనే కొనుక్కుందాం మేము, లేకపోతే ఎంత కొత్తది ఇచ్చినా కూడా నచ్చి కట్టుకున్నది ఒకలా ఉంటుంది. లేదండి, ఇక్కడ అంతా మేము అయిపోయినాం, అంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి అందరం బాగుంటున్నాము. మేము కరోనా టైంలో కూడా అంతా చాలా సపోర్ట్ చేశారండి. ఎవరికి ఏదైనా కూడా అంత బాగా కలిసి ఉందాం. మేమైతే వెళ్ళామండి, ఇవ్వడానికైతే మాకు ఇష్టం లేదు. ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజల క్షేమమే మా క్షేమము, ఆ ప్రజల కోసమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటారు కదా. ఏం అభివృద్ధి చేస్తున్నారండి? ఇది ఏం అభివృద్ధి కాదండి. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ కట్టమనండి, మేము కాల్ చేస్తాం, అంతేగాని ఒట్టిగా యూజ్ అనేది ఎవ్వరికీ లేదండి. ఎవరు వచ్చి ఉంటారండి? ఎవరు గాంధీ స్టాచ్యూ వచ్చి చూడడానికి ఎవరు వెళ్తారు? ఏం వెళ్ళరు. నిజంగా గాంధీ గారు ఉంటే ఇట్లాంటి వాటిని సహిస్తారా? సహించారండి. అసలు గాంధీ వాళ్ళు మనవాడే చెప్తున్నాడు కదండి సహించమని. ఇంకా ఎలా ఉంది? ఇదంతా కరెక్ట్ అయితే కాదు. అది వాళ్ళకే తెలియాలండి. ఏమనుకుంటున్నా అంటే వాళ్ళకి ఏం లాభం ఉందో మాకు తెలియదు. వాళ్ళ లాభాలు ఉన్నాయి, అందుకనే ఇది తీసుకోవాలని చూస్తున్నారు. అంతేనండి.
ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారికి? అంటే ప్రధానంగా ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, గతంలో హైడ్రా అన్నారు, దాని తర్వాత మూసీ డెవలప్మెంట్ చెప్పేసి అటు కొన్ని ఏరియాలలో బాధ పెట్టారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిళ్ళు. సో ఏం చెప్తారంటే ఇట్లా వరుసగా చేసుకుంటూ వస్తా ఉన్నారు? ఏం చెప్తామండి, ఇక మేమేం చెప్పలేకపోతున్నామండి. ప్రజలు అలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయొద్దు, వీళ్ళైతే వెనక్కి తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో మీరు చెప్పండి మేడం, ఏం చెప్తారు? మేము మటుకు ఖాళీ చేయమండి, మేము ఎక్కడికి వెళ్ళము, మాకే నష్టపరిహారం అక్కర్లేదు. మేము ఎప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. ఎప్పుడు వాన వచ్చినా ఒక్క చుక్క వాటర్ కూడా నిలవదండి. మేము చేసుకోమనండి సుందరీకరణ, ఎక్కడ చేసుకోవచ్చు. ఖాళీ ప్లేసులు బోల్డ్ ప్లేసులు ఉన్నాయండి. ఎక్కడైనా తీసుకునేటప్పుడు కానీ కట్టుకునేటప్పుడు కానీ ఎవరైనా చెప్పిలా ఇట్లా బఫర్ జోన్లో ఉంది, ఇట్లా ఇబ్బంది అవుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. ఈసీ రిపోర్టు అన్నీ తీసుకున్నామండి, అన్నీ తీసుకునే మేము ముందుకు వచ్చామండి. ఏమీ లేదండి, అదే ఏమీ లేదండి, ఎప్పుడూ లేదు. ఇప్పటి వరకు ట్యాక్సులు పే చేస్తున్నామండి, కరెంటు బిల్లులు మొత్తం అన్నీ పే చేస్తున్నాం, అవన్నీ పే చేస్తున్నాం మేము.